హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఈరోజు ఇషిక వల్ల డైలీ రొటీన్ ఎట్లుంటుంది చూపిస్తా. వీళ్ళు ఎంత అల్లరి చేస్తారో కూడా చూపిస్తా. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇషిక అయితే ఫస్ట్ లేచింది, చిన్నమ్మ ఇప్పుడు లేస్తుంది. ఇంకా ఇక్కడ ఏదో చదివేటట్టు లేవంగానే ఇంకా స్లేట్ పట్టుకొని నాకు స్లేట్ పెన్సిల్ కావాలి అని చెప్పి అడుగుతుంది అందరినీ. ఏం కావాలి ఇషిక? స్లేట్ పెన్సిల్ కావాలి. స్లేట్ పెన్సిల్ ఇస్తే ఏం చేస్తావు నువ్వు? రాసుకుంటా. వామ్మో, కొట్టేటట్టే మాట్లాడుతుంది. ఇంకా మేము బయటికి పోయి వచ్చేసరికి ఇంకా ఈమె చూడండి, చిన్న అమ్మ, ఈమె అవతారము. ఇంకా కుంకుమ అయితే నేను మర్చిపోయి కింద పెట్టిన, దాన్ని ఓపెన్ చేసి మొత్తం అమ్మవారిలాగా బొట్టు పెట్టుకుంది. మొత్తం చెప్పు. ఏయ్, ఎందుకు పెట్టుకున్నావు అట్లా? నాడు తుడు మనిపో, డాడీని తుడు మనిపో. ఇంకా ఇక్కడ నేనైతే ఇషిక వాళ్ళ బ్రషెస్ వాష్ చేస్తున్నా, వాళ్ళకి పేస్ట్ పెట్టడానికి. ఇంకా పిల్లలకి పేస్ట్ పెట్టడం అంత మంచిది కాదు తెలుసు, కానీ వీళ్ళు మాత్రం అస్సలు ఊరుకోరు. ఇంకా ఆమెకి ఎక్కువ పెట్టినావు, నాకు తక్కువ పెట్టినావు అని ఏడుస్తారు. ఏం చేసినావు ఇప్పుడు లోపల? నువ్వు లోపల ఏం చేసినావు? స్లేట్ పెన్సిల్ తిన్నావా? తింటారా అట్లా స్లేట్ పెన్సిల్? పురుగులు అయితే కడుపులా. మీ టీచర్కి చెప్తావు, చెప్పాలా? పోతావు ఈరోజు స్కూల్కి? స్కూల్కి పోతావా? నువ్వు స్కూల్కి ఓ, నేను చెల్లి అమ్మ వాళ్ళ ఇంటికి పోతాం. నోరు లేదా? చూడలేదు మమ్మీ. స్పెషల్ క్లాస్ వేపిస్తాం మాకు. సండే రోజు కూడా నువ్వు స్కూల్కి పోవాలి. వద్దు ప్లీజ్. ఎక్కువ పెట్టినా, కొంచెం పెట్టలేను. అవో మస్తు పెట్టినా. నువ్వు పేస్ట్ ఎక్కువ తోమొద్దు, కడుపులో పురుగులు అవుతాయి. వా, మస్తు పెట్టినా కదా. పెట్టినానా? చెప్పు, ఏమైంది? కొంచెం పెట్టినానా? మళ్ళా ఎక్కువ పెట్టినా. కొంచెమే పెట్టినా. టోము మంచి టోము. పేస్ట్ ఎక్కువ తోమద్దు ఇషిక. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ వీడియోలు అయితే నేను తీయలేదు, కొంచెం మార్నింగ్ వీడియో ఉండే, అందుకే తీయలేదు. ఇషికకి అయితే చిన్న బామ్మర్ది వచ్చిండు. ఇషిక వాళ్ళ అత్తకి అయితే కొడుకు పుట్టిండు, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి. ఇంకా ఇషిక మంచిగా ఆడుకుంటుంది వాళ్ళ బామ్మర్దితో. చిన్న పాప. నువ్వు ఎత్తుకుంటావు పాపని? నడు మరి, దబ్బున స్నానం చేసుకో. నడు. చెల్లగడు ఇషిక. ఏయ్ ఇషిక, ఇంకా ఇక్కడ పొద్దున్నే షాప్కి పోయి చాక్లెట్ తెచ్చుకుంది. ఇంకా చిన్న పిల్లలకి చాక్లెట్ ఇవ్వద్దు అని తెలుసు, కానీ మనం ఏదైతే ఇవ్వద్దు అనుకుంటామో వాళ్ళు అదే కావాలి అంటారు. పిల్లల గురించి ఇంకా తెలిసిందే కదా వాళ్ళు ఎట్లుంటారో అని. దొంగ పిల్ల. స్కూల్లో అయితే ఇషిక డైలీ స్నానం చేస్తా అని చెప్తుంది, కానీ స్కూల్ టైంలోనే చేస్తా అని చెప్తుంది. నేనేమో నో చెప్తా స్కూల్ టైంలో. ఇంకా స్కూల్కి టైం అవుతుంది, ఒక దిక్కు ఏమొద్దు, సండే చేయొద్దు అని చెప్తా. ఇప్పుడు చేస్తుందా చెయ్యదా అని చూడాలి. అసలు దిగదు పూల్లో. ఇషిక చేసుకుంటుంది, కానీ రిత్విక్ అయితే అస్సలు చేయదు. ఉండని కొద్దిసేపు. ఇషిక అయితే మంచిగా ఆడుకుంటుంది, రిత్విక్ అనేమో భయపడుతుంది పిల్ల. ఎల్లు ఆడుకోపో.
మెల్లగా ఇషిక. నువ్వు కూడా, నీకు కూడా కావాలా మగ్గు? నువ్వు కూడా చేసుకుంటావా? అందులో కూర్చొని చేసుకుంటావా మరి? అందులో కూర్చొని చేసుకుంటావా? ఇంక ఇక్కడైతే ఇషిక డాన్స్ చేస్తుంది. తనే ఓన్ సింగర్, డాన్సర్ కూడా తనే. డాన్స్ ఎట్టుంది మమ్మీ? సూపర్ ఉంది. డాన్స్ ఎట్టుందో కామెంట్ చేయండి. ఏం తింటావు ఇప్పుడు? చాక్లెట్ తింటావా? గుద్దుతా. అన్నం ఏం తింటావా అని అడుగుతున్నా. అన్నం తింటా. నువ్వు ఏం తింటావు? అన్నం తింటావా? ఫోన్ ఇయ్య మరి. ఫోన్ ఇవ్వకుండా తింటావా? తింటావా? తినవా? దొంగున్నావు నువ్వు. నేను నీకు ఫోన్ ఇయ్యా, ఫోన్ ఇవ్వకుండా అన్నం తినాలి, సరేనా? ఇంకో ఫోన్ ఇయ్యా. ఏ ఫోన్ ఇయ్యా? ఫోన్ ఇయ్యా, అన్నం తినాలి. నువ్వు తింటావా? తినవా? దెబ్బలు పడతాయి నీకు. ఎందుకు ఇస్తున్నా? అబ్బో, అక్క చెల్లెల ప్రేమనా? పప్పి మరి అక్కకి ఒక పప్పి చాలు, ఇక చాలు చెప్పు. అయ్యో, ఏమైంది? ఏం కావాలి? ఏం కావాలి? జుట్టు కావాలా? నువ్వు ఇంకోటి తెచ్చుకోపోయి చెల్లెకంటే ఇస్తా. ఏం చేస్తున్నావు ఇష్క? చెల్లకంట తెప్ప ఇంకోటి. నువ్వు ఇంకో తెచ్చుకోపో మరి. నేను వీడియో తీస్తున్నా కాబట్టి వీళ్ళిద్దరు ఇంత సైలెంట్గా ఉన్నారు, లేదంటే ఇప్పటికే అయితే కొట్టుకుంటుండే ఇద్దరు. చాలా అల్లరి చేస్తారు పిల్లలు అన్నప్పుడు, ఇంకా అట్లానే అల్లరి చేస్తారు. ఇంకా అందరి ఇంట్లలో ఉండే పిల్లలు చేసే అల్లరి కన్నా మా ఇంట్లో ఇంకా ఎక్కువ అల్లరి చేస్తారు వీళ్ళు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి.